అంటే కూటమి వస్తుంది అంటారా? ఆ, జగన్ అన్న మరి 175 to 175 అంటున్నారు. మరి మీరు దాని మీద స్పందన ఏంటన్నా? ఆయన ఇష్టం, ఆయన్ని అడగండి. మనం వద్దంటారా? కానీ ఆయన చాలా చేశాను అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి మీరు దానిపై మీరు ఏమంటారు చెప్పండి. ఏం చేశాడు? అన్నీ చేశాడు, చాలా అభివృద్ధి చేశాడు, మేము అన్నీ చేశాడు. ఒకటి చూపిమానండి. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాడ జరగటం కాదు, అందరి దగ్గర జరగాలి కదా. అందరి దగ్గర ఏం జరగలేదే. ఇప్పుడు యాక్చువల్లీ అది మా ఊరే ఉంది. మా ఊర్లో వైసీపీలు ఆడు ఉంటే ఆడే రోడ్లు వేసుకున్నారు. మిగతా వాళ్ళు పోయినసారి ఆయనకే కదా ఓట్లు వేసింది, మేము కూడా. మరి మా ఇంటి ముందు ఎందుకు రోడ్లు లేదు, వాళ్ళ ఇంటి ముందు ఎందుకు ఉంది? అంటే స్కూల్లో డెవలప్ చేశాను అంటున్నారు. మరి దానిపై మీరు ఏమంటారు? అవును, అక్కడ స్కూల్ డెవలప్ చేస్తే హాస్టల్లో ఎందుకు చదువుకుంటారు అందరు బయటికి పోయి? అవి డెవలప్ లేకే కదా. అంటే ఇప్పుడు జగన్ అన్నకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరి అందరూ సింపతి కూడా వస్తుంది, అని రాయితో కొట్టారని అదే అని ఇదని అంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? పోయినసారి కోడికత్తి చూపించుకోండు, ఈసారి రాయి చూపించుకోండు. కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టెల్లా కొట్టారు. ఇటు కన్ను తగలకుండా, అటు రాయి తలక తగలకుండా. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఏది సింపతి కోసం, వాళ్ళ ఓట్లు రావటం కోసం చేసుకున్నారు. అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు మరి మరి చంద్రబాబు నాయుడుకి అంత సత్తా ఉంటే మిగతా వాళ్ళని ఎందుకు తీసుకొని ఆయన దిగాల్సి వచ్చింది ఎలక్షన్లోకి ఈసారి? దిగాల్సి వచ్చిందని దింపారు. వీళ్ళు చేసిన ఫ్రాడ్ అదంతా. వీళ్ళంతా కావాలని ప్లాన్ వేసి చేసిన అవారం అదంతా. అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారంటే ఆయన కూడా అవినీతి చేశానని ఆరోపణలు వచ్చాయి. దాన్ని బట్టి మీరు ఏమంటారు అన్న? అదే నేను చెప్పేది అదే కదన్నా. వీళ్ళంతా ప్లాన్ కీస్ చేశారు. పోనీ ఆయన తప్పు చేసిన అని బయటకు వచ్చినాయా? కరెక్ట్గా ఏమైనా చూపించగలరా? చూపించారా? చూపించలేకపోయారు. అంటే ఆయన చేయనట్టేగా. లాస్ట్ టైం ఎందుకు రాలేదన్న ఆయన అంత చేసినప్పుడు? ఆ లాస్ట్ టైం కూడా చేశానని అన్నారు టీడీపీ వాళ్ళు. కానీ లాస్ట్ టైం ఎందుకు రాలేదు ఆయన? రాలేదంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం, వీడు అన్ని పథకాలు పెట్టాడు చూద్దాం అనేసి ఏం చేశాడు? మడ్డు గుడిపోయా లేదా? ఇప్పుడు నేను ఏడో గుంటూరులో ఉండవలసిన హైదరాబాద్ రావడానికి నాకేది కారణం? వాళ్ళు లేకే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చానంటే ఏదో ఒకటి ఉండాలిగా. అదే అభివృద్ధి అక్కడ చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను నేను? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు వైసీపీ వాళ్ళు. దానిపై మరి మీరు ఏమంటారు? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చారు అందరూ ఇచ్చారనే చెబుతారు. ఒక్కళ్ళు చూపిండి ఇచ్చారని. ఎవరికి ఇవ్వాలా? ఇచ్చారన్న పేరు ఒక్కటే ఉంది. ఇన్ని కోట్లు ప్రతి వాళ్ళకి అన్ని లక్షలు వేస్తున్నాం, ఇన్ని లక్షలు వేస్తున్నాం, ఇన్ని కోట్లు వేస్తున్నాం అని చెప్తారే కానీ ఎవడికి రూపాయి పల్లలా. పడ్డవాళ్ళు వాళ్ళు తిన్నారు. బయట వాళ్ళకి ఎవడికి రూపాయి రానియలేదు. మరి జగన్ ఎందుకన్నా ఒంటరి చేసి మీరు అట్లా చేయాల్సి వచ్చిందని అంటున్నారు వైసీపీ వాళ్ళు. దానిపై మరి ఏమంటారు? ఎవరు వంటర ఒంటరి చేశారా? కత్తులన్నీ ఆయన పక్కనే ఉంది. ఆయన ఎవరు ఒంటరి చేయలే. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లిని కూడా ఆయన పైన నెగిటివ్గా ప్రచారం చేయించారని అంటున్నారు. దాన్ని బట్టి మేము ఏమంటారన్న వైసీపీ వాళ్ళు? ఇప్పుడు సొంత మీ ఇంట్లో మీ చెల్లే ఉంటుంది, నీ మీద పక్కన వాళ్ళు వచ్చి నీ మీద చెబుతారు. చేస్తారా? చెయ్యరుగా. చేయరు. ఎన్ని కోట్లు ఇచ్చినా చెయ్యరు. మరి ఆయన అటు చేయించారు అనుకున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న ఆట ఇదంతా షర్మిలాని కూడా తేవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకే ఉంది అని అంటున్నారు. అంత అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడుకి? అంతేమో అవసరం వచ్చింది? ఆయన పాజిటివ్గా వస్తున్నాడు, ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు. ఏంది ఆయన పద్ధతి? ఆయన ఇరికియాలంటే ఆయన జగన్ మీద ఎన్ని కేసులు లేవు, ఆయన ఎన్ని డబ్బులు నొక్కట్లా, అవన్నీ చూడట్లా. ఆయన ఏదో మామూలు చేసుకుంటున్నాడు. వీళ్ళకి వెళ్ళకపోతే వీళ్ళకి వెళ్ళకపోతే చాలు, అంతా బాగానే నడిచింది. ఇప్పుడు వాడు తినేటప్పుడు వాడు తింటున్నాడు, ఇటు తినేటప్పుడు ఇటు తింటున్నాడు. మనకు కావాల్సింది ఏంది? అభివృద్ధి. ఎటుంటే అటే అర్థం ఓటు. జగన్ గారు ఏమో ఈసారి పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అంటున్నారు. దాన్ని బట్టి మేము ఏమంటారు అన్నారు? రమ్మను, చూడమ్మను. ఇప్పుడు డైలాగ్ వేసాడు కదా, వచ్చి చూడమ్మను, అది కూడా తేలిపోద్ది. అంటే ఎందుకన్నా అంటే జగన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ముగ్గురు కలిపి వచ్చి జగన్ ఒక్కడనే చేసి మీరు ఇలా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే జగన్ గారు సింగిల్ సింహం అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? కలిసింది ఎవరు? ముగ్గురు కలిశారు అంటున్నారు. ముగ్గురు ఎవరు కలిశారు? పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టీడీపీ కలిసి వస్తున్నారు అంటున్నారు. ఆయన దగ్గర లేక ఈయన దగ్గరకు వచ్చాడు. ఈయన బతలాడుకోలేదు పోయి నాకు సపోర్ట్ చేయని ఆయన అందరికి ఆయనే వచ్చాడు. రాని మనకెళ్ళి ఎవరు వచ్చినా తీసుకోవటమే. ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తాను వద్దాను. కొంచెం జగన్ వచ్చేయమని ఒప్పుకుంటావు, దానికి ఏమనం మేము. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఇచ్చి కావాలని వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మనట్లాగా అని అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ పిచ్చాడు అనుకుంటున్నాడు ఏంది? ఆయనకే తెలుసు తక్కువ సీట్లు వస్తే ఆయన పరిస్థితి ఏందో తెలుసు.
ఒకవేళ ఇది వస్తే వాళ్ళ మేమే ఎక్కువ ఎత్తామా? అది ఏం ఆయన ఏది ఆశించి మా కాడికి వచ్చాడో అదే ఎత్తాం. ఇప్పుడు మనం ఏం ఆశించి ఓట్లు వేస్తున్నాం? ఆయన అలాగే వచ్చాడు, ఆయనకి ఏది కావాలంటే అది. అంటే బీజేపీకి మొన్నటి వరకు మీరు తిట్టి మళ్ళీ బీజేపీలో వెళ్ళి కలిసింది టీడీపీ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఎవరు తిట్టుకోవట్లా? ఇప్పుడు అప్పుడప్పుడు తిట్టుకుంటున్నారు, అప్పుడప్పుడు కలుతున్నారు. దేనికి ఏది తప్పు కాదు. ఇలా కొట్టుకున్న వాళ్ళు రేపు మళ్ళీ ఒకటవుతారు, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు 25 ఎంపీల్లోని 175 సీట్లలో ఎన్ని వస్తాయి అంటారన్న? టీడీపీ జనసేన కూటమికి వైసీపీకి ఎన్ని వస్తాయంట? మొత్తం వచ్చేస్తుంది. అంటే జగన్ గారికి ఏం రావంటారా? రావు ఈసారి. 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఏమీ రావంటారా? అంటే అంత అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, అయినా సరే ఏమీ రాదంటారు. చెప్పుకున్నది మాత్రం కనపడొద్దు. కనపట్లేదు కదా, వాడు చేసింది అయితే నాకేం అవపట్టలేదు. ఏంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలా చేశాడో మాకు తెలుసు. ప్రతి సాట అభివృద్ధి అయింది. కానీ మేము నమ్మి పోయినసారి అటు వేసినందుకు మమ్మల్నే కాటేశాడు. ఒక ఆంధ్ర ప్రజలుగా మీరు ఏం ఆశిస్తున్నారన్న? టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొనసాగాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా? ఏం లేదు, టీడీపీ వస్తే చాలు దెబ్బ వచ్చిద్ది అంతేగా. లోకేష్ గారు మీరు టార్గెట్ చేస్తున్నారు, దానిపై మీ స్పందన ఏం చెప్తారా? లోకేష్ గారు మంగళగిరిలో టార్గెట్ చేస్తున్నారు లోకేష్ గారిని. లోకేష్ గారు రాడంటున్నారు ఈసారి కూడా. దాన్ని బట్టి మీరు ఏమంటారు? లాస్ట్ టైం ఎలాగా రాలేదన్నారు, ఈసారి కూడా రానండి. లాస్ట్ టైం రాడు కాబట్టి ఈసారి వస్తాడు. పోయినసారి నమ్మలా, ఈసారి నమ్ముతారు. ఒకసారి కింద పడితేనేగా తెలిసేది. అలాగే జరిగిద్ది ఈసారి. ఎవరు ఎన్ని టార్గెట్లు చేసుకున్నాక నవ్వదు. ఈసారి మాత్రం లోకేష్ వస్తాడు. మీడియా ఛానల్ ఎక్కువ ఉన్నాయి టీడీపీకి, వైసీపీ మీడియా ఛానల్ లేవని అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఎందుకు లేవు? మరి వాడికి సపోర్ట్ చేయకుండా వాడు న్యూస్ అంతా పేపర్లోకి ఎలా వస్తుంది, న్యూస్లో ఎలాగ వస్తుంది? లేవు అని చెప్పుకున్నది మాత్రం లేకుండా ఏం బావు. లేకపోతే మరి అన్నీ వాడు చేసే రాజకీయాలన్నీ ఎట్టొస్తున్నాయి మరి బయటికి ఉండబట్టేగా.